జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. ఆయన తెలంగాణ గడ్డపై ఓ పూరి గుడిసెలో పుట్టి పేదరికం నీడన పెరిగారు. కంటి చూపు లేకపోయినా దార్శనికుడయ్యారు. గురువుగా వేలాది విద్యార్థులకు ఆశాజ్యోతిగా భవిత చూపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆ దంపతులు అంబులెన్స్ వ్యవస్థ నిర్వహిస్తూ ఆరోగ్య సంరక్షణకు జీవనరేఖగా మారారు. విభిన్న ప్రేరణా కథనాల జైహో మీకోసం. జై హో. ఆశను ప్రేరేపించిన, ఆశాజ్యోతి వెలిగించిన, ఊహాశక్తిని రగిలించిన ఉపాధ్యాయుడే. అమ్మఒడి తొలిబడి అయినా విద్యార్థి బుద్ధి వికసించేది గురువు చెంతనే. అలాంటి మా మంచి మాస్టారు నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన చర్లపల్లి గంగాధర్. చిన్నప్పుడే కంటిచూపు పోయింది. అయినా అధైర్యపడక పట్టుదలతో చదువుకొని ప్రేరణా శక్తిగా మారారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల జీవితాలకు విజ్ఞాన జ్యోతి అయ్యారు. ఈయన వివక్ష మీద తన కసిని కృషిగా మలుచుకుని నైరాస్యాన్ని తరిమి ఆశావాహంగా ముందుకు సాగి విజయాలను వరించారు. రేపటి పౌరుల భవితకు మార్గదర్శనం చేశారు. తన పేరు చర్లపల్లి గంగాధర్. స్వగ్రామం నిజామాబాద్ జిల్లా నందివాడ మండలం సిర్పూర్. పూరి గుడిసెలో ఉండి పేదరికం నీడన పెరిగారు. పుట్టుకతోనే కంటిచూపు లేదు. తండ్రి బడికి పంపలేదు. కాని బాలుడు బహు తెలివైనవాడని పొరుగువారందరికీ అర్థమైంది. ఈ విషయం విన్న ఇద్దరు ఉపాధ్యాయులు ఇంత తెలివైన పిల్లాడిని తప్పక బడికి పంపించండి అని గంగాధర్ తండ్రి ఎల్లాగౌడ్కి నచ్చజెప్పారు. అలా గంగాధర్ బడిలో చేరాడు. తరువాత ఇక చరిత్రే. నా పేరు చెర్లపల్లి గంగాధర్. మా నాన్న పేరు ఎల్లాగౌడ్, అమ్మ పేరు రాజవ్వ. నిజామాబాద్ డిస్టిక్ లో సిర్పూర్ విలేజ్. పుట్టినప్పటి నుండి లైనెస్ కావడంతో నార్మల్ స్కూల్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ అక్షరాలు సరిగా అగుపించవన్న ఉద్దేశంతో మా ఊరు మోహన్ రెడ్డి టీచర్ పోచంపాడులో పనిచేసేవారు. ఆయనతో కొలీగు హిందీ పండిట్ బ్లైండ్ టీచర్, వాళ్ళిద్దరు కలిసి పనిచేసేవాళ్ళు. మా ఊళ్ళో అబ్బాయి ఉన్నాడు ఈ విధంగా అంటే వాళ్ళు మా నాన్నకు చెప్పడం, దాంతో హైదరాబాద్ బ్లైండ్ స్కూల్ కు వెళ్ళడం జరిగింది. 3వ తరగతి నుండి ఎస్ఎస్సి వరకు 1979-80 10th క్లాస్ పూర్తి చేయడం. ఒక ముద్ర వేసేదాకా సమాజం నిద్రపోదు కదా. మీ బిడ్డకు చూపులేదు, చదవటానికి పనికిరాడని అందరూ అమ్మా నాన్నను ఉద్దేశించి అంటూ ఉంటే బాలగంగాధర్ మనసులో ముళ్ళు గుచ్చినట్లయింది. వారి మాటలు అతడి పట్టుదలను పెంచాయి. అవి అపోహలేనని నిరూపించాలని మౌనంగా మనసులోనే శపథం చేశాడు. విద్యాభ్యాసం కొనసాగించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత బీఈడీ అయింది. ఇంటర్మీడియట్ అందరితో కలిపి మలక్పేట జూనియర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్, డిగ్రీ నిజాం కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేయడం. మాసప్ ట్యాంకులో బీఎడ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాంప్రహెన్సివ్ బీఎడ్ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేయడం జరిగింది. గంగాధర్ డిఎస్సి పరీక్షలో ఎంపికై ఉపాధ్యాయుడయ్యారు. అన్నారంలో తొలి నియామకం లభించింది. తను పాఠ్యపుస్తకాలకే పరిమితం కాలేదు. భారత రామాయణ గాథల్లో బుల్లి కథలను పిల్లలకు చెప్పేవారు. కవిత్వం చెప్పినా, పద్యం ఆలపించినా ఆయన శైలి విశిష్టం. గంగాధర్ 3.5 దశాబ్దాల పాటు వివిధ పాఠశాలల్లో పనిచేశారు. అంతరిక్షరణి జయించింది చదువు, అవనిలోన విజ్ఞానం కలిగించే చదువు, చదవాలిదా ఎన్ని ఆటంకాలు వచ్చినా. స్పెషల్ టీచర్గా 89లో అపాయింట్మెంట్ అయ్యి అన్నారం పోస్టింగ్ చేయడం జరిగింది. 13 సంవత్సరాలు అన్నార్లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత సాధారణ బదిలీ పైన షాపూర్ గ్రామం జరగడం జరిగింది. 2010 సెప్టెంబర్ 16 తేదీన పదోన్నతిపై తొర్లికొండ హై స్కూల్ కు తెలుగు పండితుగా వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపు 6 years పనిచేయడం. ఇక ఆ తర్వాత జెడ్పీహెచ్ఎస్ అమరావతికి రావడం. ఇక్కడ 10 సంవత్సరాల పై సర్వీసు పూర్తి చేయడం తెలుగు పండితుగా జరిగింది. మొత్తంగా 15 సంవత్సరాల 6 నెలల 14 రోజులు టీచర్గా పనిచేయడం. ఈ కాలంలో హెడ్ మాస్టర్గా, టీచర్గా, సోషల్ వర్కర్గా ఇతరులకు సేవలు అందిస్తూ తెలుగు పండితుగా మార్చి 31, 2025న ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. గంగాధర్ మాస్టర్ అంటే దృష్టిలోపాన్ని అధిగమించిన వ్యక్తిగానే చూడకూడదు. ఆయన బోధనా పద్ధతులకే నవ్య సొగసులు అద్దిన సంస్కరణాభిలాషి. పిట్ట కథలు, నీతి కథలతో ఆకర్షణీయ శైలిలో బోధించారు. విద్యార్థులకు మాతృభాషపై మమకారం ఏర్పడేలా చేశారు. 2010లో ఆమ్రాద్ జెడ్పీ పాఠశాలకు వచ్చినప్పటి నుంచి ఉద్యోగ విరమణ దాకా అత్యుత్తమ ఫలితాల సాధనకు ఎనలేని కృషి చేశారు. తనదైన ముద్ర వేశారు.
సాధారణంగా ఉపాధ్యాయ వృత్తిని ఎంపిక చేసుకున్నప్పుడు తీపి చేదు జ్ఞాపకాలు అంటూ చాలా ఉంటాయి. నేను పనిచేసినటువంటి 4 పాఠశాలలలో మంచి ఉపాధ్యాయ బృందం కూడా అందరూ మనతో సహకరించడం, పిల్లల్ని కూడా ఆకట్టుకునే విధంగా మాకు బాగా చెప్పిన సార్ చాలా అని చెప్పడం జరిగింది. మొత్తం మీద 20 నుండి 40 మంది విద్యార్థులు దాదాపు ఎప్పుడు మర్చిపోలేని విద్యార్థులు, అంటే కనుసైగని అనుసరించి మన మనసును గుర్తెరిగే పనిచేస్తుంటారు. సాఫీగా సర్వీస్ అంతా జరిగిపోయిందని చెప్పుకోవచ్చు. విభిన్న సామర్థ్యాలున్న వారిలో అక్షరాస్యత రేటు ఎంతో తక్కువగా ఉందని, ఇక ఉద్యోగాలు సంపాదించే వారి శాతం మరీ తీసికట్టుగా ఉందని గంగాధర్ విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికీ చాలామంది నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళు, దివ్యాంగులు కూడా ఉన్నారు. అక్షరాస్యులైన వాళ్ళు తక్కువ 14% మనకు సర్వే లెక్కలు చూపిస్తున్నది. దాంట్లో ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఒక 5% 3% కావచ్చు. అగాధ సముద్రంలోనే ఆణిముత్యాలు ఉంటాయి. చీకటిలో ఆశాకిరణాలు మరింత ప్రకాశంతో వెలుగుతాయి. వేలాది విద్యార్థులకు పాఠాలే కాకుండా వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించారు గంగాధర్. ఉత్తమ శిక్షణతో, క్రమశిక్షణతో తీర్చిదిద్దారు. భిన్న సామర్థ్యాలున్న తమను తాము చిన్నబుచ్చుకుని ఇంటికే పరిమితం కారాదన్నది గంగాధర్ మాస్టారు సందేశం. సమాజానికి కానీ ఆలోచించే ప్రయత్నం చేయాలా. దృష్టి లోపం కానీ ఏ లోపమున్నా సరే దాని ఒక లోపంలాగా భావించొద్దు. శారీరకంగా అందరికీ ఐక్యూ ఒకటే, దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయాలా. వాళ్ళు ముందుకొచ్చి సమాజంలో వాళ్ళకు వాళ్ళు బతకగలిగే స్థాయికి రావాలి. చాలామంది దివ్యాంగులు ఇళ్లల్లో మగ్గుతూ, హోములలో ఉంటూ మేమేమి చేయలేమని చెప్పి వాళ్ళ జీవితం అక్కడే గడిచిపోయే స్థాయి ఉంది. అటువంటి స్థాయికి రాకుండా నేను అందరినీ కాళ్ళు లేవో, కళ్ళు లేవో, చేతులేవో అని భావన లేకుండా నేను ఏం చేయగలను, సమాజానికి కానీ ఆలోచించే ప్రయత్నం చేయాలా. అతడు హిమాంశు కాలియా, ఆమె ట్వింకిల్ కాలియా. ఇద్దరూ ఢిల్లీలో అంబులెన్స్ నడిపే దంపతులుగా ప్రసిద్ధి చెందారు. వైద్యం సకాలంలో అందక హిమాంశు తండ్రి మృత్యు అంచుకు చేరి బయటపడ్డారు. తండ్రి అనారోగ్య ఘటన తనయుడి జీవిత పథాన్ని మార్చింది. పెళ్లి కానుకగా అత్తవారింటి నుంచి ఆయన అంబులెన్స్ తీసుకున్నారు. భర్తకు అండగా నిలిచిన ట్వింకిల్ దేశంలో తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా ఖ్యాతి పొందారు. ఉబియలు ఢిల్లీలో వేలాది రోగులు, అభాగ్యులకు లైఫ్ లైన్ గా మారారు. రణగుణ ధ్వనుల రాజధాని ఢిల్లీలో ఆ సైరన్ వినగానే అంతా అప్రమత్తమవుతారు. వేగంగా దూసుకొచ్చే ఆ అంబులెన్స్ ను నడిపేది ఓ మహిళ. దేశంలో అంబులెన్స్ నడిపిన తొలి మహిళగా గుర్తింపు పొందిన ట్వింకిల్ కాలియా, ఆమె పక్కను బాధ్యతలు పంచుకునే అతడు ఆమె జీవిత భాగస్వామి హిమాంశు కాలియా. ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో ఈ జంటను అంబులెన్స్ దంపతులుగా పిలుస్తారు. బాధితులను వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లటం, అనాథల మృతదేహాలకు అంతిమ సంస్కారాల నిర్వహణ 2 దశాబ్దాలుగా సాగుతున్న వీరి సేవా కార్యక్రమాలు. ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన తండ్రి ఎదుర్కొన్న పరిస్థితి తనయుణ్ణి సామాజిక సేవకు మళ్లించింది. బాల్యం ఛిద్రమై చదువుకు దూరం కావాల్సి వచ్చింది. సేవా పథాన్ని ఎంచుకున్న హిమాంశుకు అర్థం చేసుకున్న అర్ధాంగి లభించింది. ఆశయ రథం ముందుకు సాగుతోంది. जब 14 वर्ष का था తన 14 ఏళ్ల వయసులో తండ్రి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారని మా వారు నాతో చెప్పారు. ఆటో రిక్షాలో తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. అంబులెన్స్ సకాలంలో రాలేదు. అధిక రక్తస్రావంతో స్పృహ కోల్పోయారు. అలా 2 ఏళ్లు కోమాలోనే ఉన్నారు. ఈ అనుభవం నేర్పిన పాఠంతో ఆయనకు సేవాతత్వం అలవడింది. మా పెళ్లి సందర్భంగా అంబులెన్స్ ఇవ్వండి అని అడగటంతో మేమంతా ఆశ్చర్యపోయాం. మా ఆశ్చర్యాన్ని అర్థం చేసుకుని నేను అనుభవించిన బాధ మరెవ్వరికీ ఎదురు కాకుండా ఇలా మిమ్మల్ని అడగాల్సి వచ్చింది అని జవాబిచ్చారు. 2002లో ఢిల్లీ నగరంలో అది ట్వింకిల్ స్వగృహం. పెళ్లి కుమారుడికి అత్త, మామ ఇచ్చిన కానుక అందరినీ ఆకర్షించింది. పూల రథంలా అలంకరించిన అంబులెన్స్ నిజానికి ఒక మానవతా పరిమళ రథం, కరుణా రథం. పెళ్లి కానుకగా హిమాంశు తీసుకున్న ఆ వాహనం వారి జీవితాశయ వాహనంగా ప్రమాదంలో ఉన్న బాధితులను కాపాడటం, అనాథ మృతదేహాలకు గౌరవంగా అంతిమ సంస్కారాలు చేయటానికి తోడ్పడింది ఈ వాహనం. ఒక్క వాహనంతో ఆరంభమైన సేవాపథ రథం 16 వాహనాల శ్రేణిగా విస్తరించింది.
मैरिज फिक्स हुई तो పెళ్లినాటి ముచ్చట్లు మరిచిపోలేను. ఉభయ కుటుంబాలు కలిసి ఏర్పాట్లపై మాట్లాడుతున్నాయి. మా పేరెంట్స్ కట్నం సహా ఏసీ, ఫర్నిచర్ ను కానుకలుగా ఇవ్వాలని నిశ్చయించారు. కానీ పెళ్లి కుమారుడు ఒక్కటే చెప్పారు, నాకు ఏ కట్నం అవసరం లేదు, మరీ అంతగా ఇవ్వాలనుకుంటే ఓ అంబులెన్స్ ను విరాళంగా ఇవ్వండి, పేద ప్రజలకు సేవ చేసుకుంటామన్నారు. మా పేరెంట్స్ ఈ అబ్బాయి ఇలాంటి కోరిక కోరుతున్నాడు అని అవాక్కయ్యారు. एम्बुलेंस क्यों मांग रहे हैं? మానవతా దృక్పథం, సేవాపథం జీవితంగా మార్చుకున్న ట్వింకిల్ను అనారోగ్యం వెంటాడింది. 2006లో మొదటి కుమార్తె పుట్టినప్పుడు హైపటైటిస్ బి ఉన్నట్లు వైద్యులు తేల్చారు. కొన్ని నెలల కంటే జీవించకపోవచ్చన్నారు. అయినా ఆమె మనోనిబ్బరంతో, సంకల్పంతో వ్యాధి నుంచి విముక్తి పొందారు. కొన్నేళ్ల తర్వాత వారికి రెండో కుమార్తె పుట్టింది. 2008 में हेपेटाइटिस बी 2008లో నాకు హెపటైటిస్ బి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ సమయంలో నాకు అనేక ఫోన్ కాల్స్ వస్తూ ఉండేవి. మీ భర్త నా బిడ్డ జీవితాన్ని రక్షించారు, మా కుటుంబ సభ్యుణ్ణి ఆస్పత్రికి తీసుకెళ్లారను ప్రశంసిస్తూ కాల్స్ వచ్చేవి. వైద్యులు నన్ను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మా వారు తన అంబులెన్స్ సేవలకు బదులుగా కేవలం నేను కోలుకోవాలని ఇష్టదైవానికి ప్రార్థనలు చేసేవారు. ఏ అద్భుతమో తెలియదు కానీ చివరకు నా హెపటైటిస్ బి తగ్గిపోయింది. అది టెస్టుల్లో నెగిటివ్ గా వచ్చింది. पॉजिटिव की रिपोर्ट नेगेटिव आ गई. మహిళలకు ఈ పనేమిటి, వాళ్ళు చెయ్యగలిగే పనులే చెయ్యాలి. ఇలాంటి మాటలతో వారి ప్రతిభ, సామర్థ్యాలను చిన్నచూపు చూసే సంస్కృతి ఇంకా ఉంది. ట్వింకిల్ ఇలాంటి కట్టుబాట్లు, ఆంక్షలను ధిక్కరించారు. కోవిడ్ కష్టకాలంలో హిమాన్షు, ట్వింకిల్ కాలిగా దంపతులు డజనుకు పైగా ఉన్న తమ వాహన శ్రేణిని రోగుల సేవకు పూర్తిగా అంకితం చేశారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత రహదారి, జైపూర్ రహదారిలో నిత్యం హిమాన్షు, ట్వింకిల్ దంపతుల అంబులెన్స్లు అవిశ్రాంతంగా తిరిగాయి. వీరు తాము పొదుపు చేస్తున్న సొమ్ము, జీవిత బీమా ఏజెంట్లుగా పొందుతున్న కమిషన్ను పూర్తిగా రోగుల సేవకే వెచ్చించారు. भगवान ना करे कभी भी कोई ऐसा దేవుడు కోవిడ్-19 లాంటి మహమ్మారిని మళ్లీ రాకుండా చూడాలి. దురదృష్టవశాత్తు అలాంటి సంక్షోభాలు మళ్లీ వచ్చినా మేము 24 గంటలు సైనికుల్లా పనిచేయటానికి సిద్ధమే. మా లక్ష్యం ఏమిటంటే ఈ అంబులెన్స్ వాహనాల సంఖ్య 16 నుంచి 150 విస్తరించాలి. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ముందుగా స్పందించేది మేమే అన్నట్లు చూడాలి. के लिए डट के सबसे पहले हम लोग खड़े हुए हैं. ట్వింకిల్ నిజంగా ఓ యోధురాలు. పిడుగులాంటి వార్త తెలిసినా ధైర్యం కోల్పోలేదు. క్యాన్సర్ 2వ దశలో ఉందని వైద్యులు నిర్ధారించారు. ఉదయం కీమో చికిత్స, రాత్రివేళ అత్యవసర కాల్స్ వస్తే అంబులెన్స్ తో వెళ్లి సేవ చేయడం, ఆక్సిజన్ కోసం ఆందోళన చెందుతున్న రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లారు. మరోవైపు బాధిత జనానికి ఆహారం చేరవేయటం పెద్ద పనే. ఇంకో పరీక్ష, కుటుంబాలు వదిలివేసిన మృతదేహాలకు తగిన రక్షణా చర్యలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఒక మహిళ, అందులోనూ జబ్బుపడిన పరిస్థితిలో, అంత ఒత్తిడిలోనూ ట్వింకిల్ మానవతా స్పర్శ కోల్పోలేదు. लॉकडाउन की ड्यूरेशन में లాక్డౌన్ సమయంలో నాకు రొమ్ము క్యాన్సర్ అని పరీక్షల్లో నిర్ధారణ అయింది. కోవిడ్ సెకండ్ వేవ్ దశలో నాకు రేడియేషన్, కీమో, శస్త్రచికిత్సతో నా శరీరం శుష్కించిపోయింది. తల వెంట్రుకలు సహా కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోయాయి. అటువంటి కష్టకాలంలో కుటుంబమంతా నాకు అండగా నిలిచింది. మా వారైతే అవిశ్రాంతంగా పనిచేశారు. రాత్రివేళ అంబులెన్స్ నడుపుతూ రోగులను ఆసుపత్రులకు చేర్చడం, ఆక్సిజన్ సమకూర్చేవారు. ఈ రాత్రి గడుస్తుందో లేదో తెలియని భయంతో ఉండే వారి నుంచి రోజు 200 ఫోన్లు వచ్చేవి. నాకు మరీ ప్రమాదం ముంచుకు రాలేదనిపించింది. నేను అంబులెన్స్ లో వారి వెంట ఉండి పనిచేశాను. వాళ్లకు సేవ చేస్తుంటే నా బాధను మరిచిపోయాను. వారితో పోలిస్తే నా బాధ చిన్నదే అనిపించింది. कम लगने लगा और अपने दुख को मैं भूल गई. చేసిన కృషికి లభించే ఒక్క ప్రశంసే ఎంతో ఉత్సాహం, మరెంతో ప్రోత్సాహం. దశాబ్దాల తన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. నారీ శక్తి సమ్మాన్ పురస్కార్ అందుకున్న ఆ రోజు మార్చి 8, 2019 ట్వింకిల్ కాలియాకు మరుపురాని రోజు. ఆ ఒక్కటేమిటి, 2000 పురస్కారాలు వరుసగా ఆమెను అభినందన వర్షంలో ముంచెత్తాయి. మనం ముందు మనిషిలా ఉందాం. ప్రాణం పోతుంటే చూసి రికార్డు కోసం సాహసం చేయటం కాదు, ధైర్యంగా ముందుకొచ్చి ఆ ప్రాణాన్ని కాపాడండి అని ఆమె చెబుతుంటారు. नारी शक्ति पुरस्कार जब मुझे महामहिम राष्ट्र భారత రాష్ట్రపతి చేతుల మీదుగా నుంచి నారీ శక్తి పురస్కార్ అందుకోవటం మాకెంతో గర్వకారణం. ఆ సమయంలో మా నాన్నగారు అక్కడే ఉన్నారు.
ఈ రోజు నీవు మాకెంతో పేరు తెచ్చి గర్వపడేలా చేశావు అని నాతో అన్నారు. నేను పురస్కారం అందుకుంటున్న దృశ్యాన్ని టీవీలో మా శ్రీవారు, మా బంధుమిత్రులు చూశారు. నన్ను నారీ శక్తి పురస్కార్తో సత్కరించినందుకు కేంద్రానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. दिए जाते हैं, चाहे वो राष्ट्रीय हो चाहे अंतर्राष्ट्रीय हो। విశిష్ట విద్యా బోధనతో విద్యార్థుల ఉజ్వల భవితకు బాట వేసిన చర్లపల్లి గంగాధర్ మాస్టరు రోగులను సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళుతూ ఢిల్లీ వాసుల లైఫ్ లైన్ గా మారిన అంబులెన్స్ దంపతులు హిమాంశు, ట్వింకిల్ ముగ్గురు సామాన్యులే అసమాన కృషితో విజేతలయ్యారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.